హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అండ్ లోకేష్ గారిని వీళ్ళిద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళపైన ఒక ప్రెషర్ క్రియేట్ చేసి తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు అన్న ఒక వార్త ఇప్పుడు ఒక వాదన క్రియేట్ అయింది సార్. మరి దీంట్లో వాస్తవం కనిపిస్తుంది. అంటే టీడీపీలో కూడా ఈయన పట్ల అసంతృప్తి పెరిగిపోయింది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఈయన పట్ల కొన్ని వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారు. మరి ఏ స్థాయిలో ఇది వెళ్ళే ఛాన్సెస్ ఉంది? పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? దీని వెనుక బీజేపీ కూడా ఉంది అని అంటున్నారు. మొత్తం ఈ ఇష్యూ పైన మీరు ఏ విధంగా చూస్తారు సార్? పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవన్ కళ్యాణ్ చేసేది ఏ రకమైన తప్పు కాదు. ఎందుకంటే కోయిలేషన్ పాలిటిక్స్ అంటే అలాగే ఉంటాయి. కోయిలేషన్ పాలిటిక్స్ అంటే రెండు కంటే ఎక్కువ పార్టీలు కలిసి ఒక ప్రభుత్వంగా ఏర్పడినప్పుడు ప్రతి పార్టీ కూడా తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు మోడీ ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయడం కొన్ని విషయాల్లో ఆయన ప్రెజర్ చేస్తాడు. ఇప్పుడు నితీష్ కుమార్ ప్రెజర్ చేయట్లేదా మోడీని? ఖచ్చితంగా ప్రెజర్ చేస్తాడు. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ప్రెజర్ చేయలేదా? అనేక విషయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు యూపీఏ ప్రభుత్వంలో లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రెజర్ చేసి అనేక నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు చూసుకున్నారు. ఇది ప్రతి కోయిలేషన్ పాలిటిక్స్లో ఉండే బేసిక్ థింగ్. పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పటికైతే 135 ఆయనకి సొంతంగా వచ్చాయి. చంద్రబాబుకి ప్రజెంటు పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఆయన ప్రభుత్వానికి వచ్చిన డెవకాల్ లేదు. కానీ ఇంత సింపుల్ కాదు కదా కోయిలేషన్ పాలిటిక్స్ అంటే. పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబుకి ఈ స్థాయిలో మెజార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్రైసిస్లో ఉన్నప్పుడు గట్టిగా అండగా నిలబడ్డాడు. దేనికైనా రెడీ అనేసి ఆయన నిర్ద్వందంగా నిలబడ్డాడు. దానికోసం తను చాలా విషయాల్లో తగ్గాడు. తను ఎక్కువ సీట్లు అడగలేదు. నిజానికి చాలా అసంతృప్తి ఉన్నా కూడా తగ్గాడు. డిమాండ్ చేయలేదు. నేను సీఎంగా 2.5 సంవత్సరం ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా కూడా అది ఎట్లా ఉండేదో తెలియదు. కానీ అటువంటి డిమాండ్స్కి కూడా ఆయన వెళ్ళలేదు. అంటే కేడర్ని ఉత్సాహపరచడానికి మాత్రమే ఆయన నేను సీఎం కావాలని చెప్పాడు తప్ప ఎక్కడ నిజంగా సీఎం నాకు కావాలనేది చంద్రబాబుకి పెట్టలేదు. ఆయన అనుభవం ఉండే ఆయనే కావాలని అన్నాడు. స్ట్రాటజిక్గానే వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అంటే అతని ఉద్దేశం ఏమంటే జగన్ను ఓడించడమే మెయిన్ టార్గెట్ కాబట్టి ఇది. రెండవది బీజేపీని తెలుగుదేశంతో కలిసే విధంగా చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, నేను ఎన్నో తిట్లు తిన్నాను వాళ్ళ దగ్గర కలపడానికని ఆయనే చెప్పుకున్నాడు. అంటే బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. రెండోది చంద్రబాబుని అరెస్ట్ చేయడం వెనక బీజేపీ హస్తం కూడా ఉందని తెలుగుదేశం వాళ్ళే ఆరోపించారు. ఒక చంద్రబాబు తప్ప ఎవరికి కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు. కానీ చంద్రబాబు క్లారిటీ ఉంది, బీజేపీతో కలవకపోతే జగన్ యంత్రాంగాన్ని, జగన్కున్న వనరుల్ని బలాన్ని మనం ఢీకొనలేము. ముఖ్యంగా ఎలక్షనీరింగ్ పోల్ మేనేజ్మెంట్లో మనం వెనకబడిపోతాము. అందుకని బీజేపీతో వెళ్ళాలా అని చంద్రబాబు తన అనుభవం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచించాడు. అది కరెక్ట్ అయింది. సో పవన్ కళ్యాణ్ వల్ల ఒకటి తెలుగుదేశం మోరల్, అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఒక మోరల్ అంతా డౌన్గా ఉంది. ఎక్కడ ప్రజలు వేల మంది రోడ్ల మీద రాలేదు. ఈయనేమో లోకేష్ ఏమో ఢిల్లీలో 1 month పైన కూర్చున్నాడు. ఇక్కడ స్త్రీలు మాత్రమే లీడ్ చేయాలన్న పరిస్థితి. బాలకృష్ణ పొలిటికల్ లీడర్ కాదు. సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఒక సేవియర్ లాగా పవన్ కళ్యాణ్ వాళ్ళకి కనబడ్డాడు. పవన్ కళ్యాణ్ రాగా మళ్ళీ ఉత్సాహం వచ్చింది. తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ విస్తృతంగా తిరగడం, ప్రజల్ని జగన్ క్యాంటీగా ఆర్గనైజ్ చేయడం, తర్వాత హామీలు ఇవ్వడం కూడా. చంద్రబాబు మామూలుగా అయితే ఆయనకి యూటర్న్ బాబు అని పేరుంది, హామీలు ఇచ్చి వెనక్కిపోతాడనే పేరుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల నేను గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల కూడా చంద్రబాబుకి హెల్ప్ అయింది ఆ పథకాలని నమ్మడానికి ప్రజలకి. సో ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రెండోది పవన్ కళ్యాణ్ సహజంగానే కాపు పాపులేషన్ 20 నుంచి 25% ఓటు బ్యాంకు కూడా ఆయనకు ఉంది. వాళ్ళందరూ ఇట్లా వేస్తారని కాదు, కానీ మినిమం 10% అయితే ఓటు షేర్ ఉంది. ఇప్పుడు అంతే కదా తేడా. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ లేకపోతే ఆల్రెడీ జగన్కి 40% ఓట్ షేర్ వచ్చింది. చంద్రబాబు ఒక పార్టీ ఉండేది, మిగతా 20 ఇట్లా వెళ్ళేది. అప్పుడు ఏమైండేదో తెలియదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ రోల్ అయితే గట్టిగా ఉంది. సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాక తనకు అనుకూలం. పవన్ కళ్యాణ్కి కూడా ప్రతి రాజకీయ నాయకుడికి షార్ట్ టర్మ్ ప్లాను, లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటాయి.
సో దాన్ని మిలిటరీ భాషలో టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ అంటారు. టాక్టిక్స్ అంటే షార్ట్ టర్మ్ ప్లాన్, స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఈ టాక్టిక్స్ అంటే దీన్ని ఎత్తుగడలు వ్యూహం అంటారు తెలుగులో అయితే. టాక్టిక్స్ ఎత్తుగడలు, వ్యూహం అనేది ఒక లాంగ్ పీరియడ్కి ఉండేదాన్ని వ్యూహం అంటారు. ఈ తెలియక అన్నిటికీ వాడేస్తుంటారు కానీ మిలిటరీ భాషలో ఇదనమాట. సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్కి కూడా టెంపరీ ప్రయోజనాలు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఏముంటాయి? తను సీఎం కావాలనేది పవన్ కళ్యాణ్కు. ఒక పార్టీ పెట్టి లీడర్షిప్ వహించిన వ్యక్తికి ఏముంటుంది? సీఎం కావాలని ఉంటుంది. అతనికి ఇంకా ఏజ్ కూడా ఏమీ అయిపోలేదు. రాజకీయాలు ఇవాళ ఇప్పుడు మన ట్రంప్కి 80 దాటాయి, సో 78. సో రాజకీయాల్లో ఏజ్ అనేది ఇప్పుడు మోడీకి కూడా 78 అట్లా వస్తుంది. నెక్స్ట్ కూడా ఆయనే పిఎం కావాలనుకుంటున్నాడు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ ఆయన చేసుకుంటాడు. అట్లాగే షార్ట్ టర్మ్ ప్లాన్ కూడా తను అనుకున్న విధంగా తను కొంత ఇక్కడ ఉండాలనేది ఒకటి. అందులో ఒకటి ఏంటంటే వైసీపీ మీద రివెంజ్ అనేది పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, ఇతన్ని హ్యూమిలియేట్ చేశారు వ్యక్తిగతంగా. జగన్ 10 భార్య పిల్లల దగ్గర నుంచి అందరూ హ్యూమిలియేట్ చేశారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనేది పవన్ కళ్యాణ్కి ఉంటుంది. మామూలుగా రాజకీయ నాయకులకి వ్యక్తిగత ప్రతీకారాలు ఉండకూడదు అనేది ఒక థియరీ ఉంది. అది కరెక్టే, ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇంకా అధికారం ఫస్ట్ టైం వచ్చినప్పుడు తనకు అనుకూలంగా అధికార యంత్రాంగం మొత్తం లేనప్పుడు ఆయన కోపం వచ్చే అవకాశం ఉంది. సో అందుకని వైసీపీ మీద సీరియస్ చర్యలు తీసుకోవట్లేదు అనేది పవన్ కళ్యాణ్కి ప్రధాన కోపం. అయితే ఇండైరెక్ట్గా జనసేన మీద తెలుగుదేశం దాడులు పెరిగాయి. జనసేన నాయకులకి కరప్షన్లో వాటా ఇవ్వట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే తినేస్తున్నారు తప్ప వాటాలు ఇవ్వట్లేదు. వీళ్ళు కూడా ఖర్చు పెట్టుకునే కదా ఎలక్షన్లు గెలిచారు, కానీ వీళ్ళకి వాటాలు లేదు. ఇటువంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరంగా మారాయి. దీన్ని వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ని ఎగతాళి చేస్తుంది. ఎవరి ముందు మా తోలు దిద్దు, ముందు అక్కడ చూడని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అంటే చిన్న జలకిద్దామని డిసైడ్ అయ్యాడు. అది ఇచ్చాడు. ఇవ్వడంతో సెట్ రైట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ప్రెజర్కి తట్టుకొని దానికి లొంగి వైసీపీ సోషల్ మీడియా మీద క్రాక్ డౌన్ మొదలుపెట్టాడు. దాదాపు 100 మంది పైన చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. అంటే ఇది ఇప్పటి వరకు ఓకే, చంద్రబాబు కొంత సరెండర్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ ప్రెజర్కి తలొగ్గాడు, పవన్ కళ్యాణ్ కోరికల్ని నెరవేర్చడానికి చంద్రబాబు ముందుకు వచ్చాడు, ఇంతవరకు ఓకే. కానీ లాంగ్ టర్మ్లో ఎలా ఉంటాయి వీళ్ళ రిలేషన్? అంటే నెక్స్ట్ ఎన్నికలకి ఎలా ఉండొచ్చు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ కాదు, పవన్ కళ్యాణ్కి మళ్ళీ బీజేపీ వెనక ఉంది. బీజేపీ లేకుండా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి కూడా లేదు. ఓన్లీ తెలుగుదేశంతో ఉంటే ఎప్పటికి సీఎం కాలేడు. ఎందుకంటే చంద్రబాబు బతుకున్నంత చంద్రబాబు సీఎం. చంద్రబాబు బతుకున్నప్పుడే తన కొడుకుని సీఎం చేసి సెటిల్ చేసుకోవాలనేది చంద్రబాబుకు ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇతని పరిస్థితి ఏంటో తెలీదు. మనం ఉన్నప్పుడే సీఎంగా ఎస్టాబ్లిష్ చేసేస్తే ఇతని కెరీర్ బాగుంటుంది అనేది చంద్రబాబుకు ఉంటుంది. సో అంతేగాని పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి చంద్రబాబు ఎందుకు ట్రై చేస్తాడు? అట్లా అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొని వచ్చేవాడు కదా. కాబట్టి ఇక్కడ అది పవన్ కళ్యాణ్కి తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు బీజేపీ అండ అనేది పవన్ కళ్యాణ్కి అవసరం. బీజేపీ స్ట్రాటజీ ఏంటి? చంద్రబాబుని బలపరిస్తే బీజేపీకి వచ్చే ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ బలపరిచి రేపొద్దున పవన్ కళ్యాణ్ జనసేనని కూడా బీజేపీలోకి విలీనం చేయొచ్చు, సీఎంని ఎన్నో చేస్తూ ఉంటే విలీనం చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా బీజేపీ ఐడియాలజీ అని ఉంది, సనాతన ధర్మం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. అంటే బీజేపీతో ఏకీభావం ఉంది. ఆయన సిద్ధులు, సన్యాసులు వీటి భాష మాట్లాడుతున్నాడు. ఒక సౌత్ ఇండియన్ యోగిలాగా మారాలన్న ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ కనబడుతుంది. రేపేమో పిఎం ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు. ఎందుకంటే యోగి